కొత్త నవలలోకి స్వాగతం. ఈ నవల పేరు డాలర్ కోడలు. సుధామూర్తి గారు రాశారు ఈ నవలని. సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్. 2006లో ప్రచురింపబడింది. ఎన్నో సంవత్సరాలుగా అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పటికీ భారతీయతను నిలబెట్టుకొని డాలర్ కోడలు అవని నా సోదరి శ్రీమతి జయశ్రీ దేశ్ పాండేకి ఈ నవల అంకితం. ఇంకా కథలోకి వెళ్దామా? విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు కోసం విజయవాడ స్టేషన్లో ఎదురు చూస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు శేఖర్. రైలు ఇంకా ప్లాట్ఫామ్ పైకి రాలేదు. శేఖర్ తమ్ముడు గిరీష్ కాలక్షేపానికి 2 మ్యాగజైన్లు తెచ్చిస్తా అంటూ వెళ్ళినవాడు అరగంట అయినా తిరిగి రాలేదు. కంగారు పడుతున్న శేఖర్ పదే పదే వాచ్ చూసుకోసాగాడు. రైలు నిదానంగా ప్లాట్ఫామ్ పైకి రాసాగింది. శేఖర్ అంతరంగపు లోతుల్లో ఎక్కడో మూల చిన్న బాధ. కేవలం వినడమే కానీ చూడని నగరం బెంగళూరు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాడు. మొదటిసారిగా తన పరిచితమైన పుట్టింటిని విడిచి అపరిచితుడైన భర్త వెంట వెళ్తున్న నవవధువులాగా ఉంది అతని మనసు. ఎంతకీ తెనాలి, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ పరిసర ప్రాంతాలు వదిలి ఎప్పుడూ పరరాష్ట్రం వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. మరి దొరికిన ఉద్యోగం అలాంటిది. వెళ్ళడం ఇష్టం లేదు, అలాగని వదులుకోవడం కూడా ఇష్టం లేదు. చుట్టం మీద ప్రీతి, బియ్యం మీద ప్రీతి అన్న చందాన ఒక జాతీయ బ్యాంకులో టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్. ఉద్యోగం చూస్తే మంచిదే. ఇక గత్యంతరం లేక బయలుదేరాడు. అన్నయ్య, రైలు వచ్చింది, సామానిటివ్వు, కంపార్ట్మెంట్లో పెడతా. అరగంట క్రితం మాయమై సడన్గా ప్రత్యక్షమైన గిరీష్ ఆలోచనలో మైమర్చిన శేఖర్ను హెచ్చరిస్తూ అన్నాడు. గిరీష్ స్వభావమే అంత. క్షణం కూడా తీరిగ్గా ఉండడు. ఎప్పుడు ఏదో ఒక పనిలో తల మొలకలై ఉంటాడు. శేఖర్ రైల్లో కూర్చొని తమ్ముడికి చెయ్యి ఊపాడు. రైలు నిదానంగా ముందుకు సాగడం ప్రారంభించింది. యా ఊరప్ప నీది? యాడికి పోతుండావు? అడిగాడు ఒక తల నెరిసిన వ్యక్తి. బెంగళూరుకి. అటు మీ నెట్రున్నారా? నెట్రా అంటే అర్థం కాక అడిగాడు శేఖర్. అదేనప్పా, మీ చుట్టాలింటికా? కాదు. పని సిక్కిందా? అన్నాడు. బెంగళూరులో స్థిరపడ్డ తమ దూరపు బంధువులు కిట్టి కృష్ణమూర్తి స్టేషన్కి వస్తా అన్నాడు. ఆస్తులు, ఇళ్ళు కూడా అక్కడే ఏర్పరచుకుని ఆ కుటుంబం కన్నడి గుళ్ళో మమాయికమైంది. కిట్టికి కూడా తన వయసే ఉంటుంది. బంధుత్వం కన్నా తమ ఇద్దరి మధ్య స్నేహబంధమే అధికం. తన బస కోసం గది చూసి పెట్టమని కిట్టికి ఉత్తరం రాయడం అయింది. ఏం చేశాడో ఏమో అనుకున్నాడు శేఖర్. అంతలో ఎంతటి వారినైనా తమ వైపు ఆకర్షించే సుందర సుమధుర గానం చెవులకి సోకడంతో శేఖర్ ఉలిక్కిపడ్డాడు. అటు ఇటు చూశాడు. పక్క పార్టీషన్ నుంచి వినిపిస్తోంది ఆ రాగయుక్తమైన భావగీతం. వసంత వనమున పాడే కోయిల, రాజ పదవిని ఆశించున మేఘము చూచి ఆడే నెమలి, హర్షధ్వనాలకు ఉప్పొంగున. ఎలాంటి పక్క వైద్యాలు, ఆడంబర ధ్వనులు లేకుండా ఎంతో ఇంపుగా పాడుతున్న ఆమె గంధర్వ గానం కంపార్ట్మెంట్ అంతా ఆవరించింది. పక్క ప్రయాణికులు మౌనంగా భోజనం చేస్తున్నారు. శేఖర్ ఆ పాటను ఆస్వాదించడంలో మునిగిపోయాడు. అతడు అసలే సంగీత ప్రియుడు. పాట ఆగిపోయిన వెంటనే అమ్మాయిల కిలకిల రావాలు, చప్పట్లు. శేఖర్ గంధర్వ గానంలో నుంచి ఈ లోకానికి వచ్చాడు. విను, వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్ అంటూ స్నేహితురాళ్ళు బ్రతిమలాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఈ అభినవ లతా మంగేష్కర్ పేరు విను అని తెలుసుకున్నాడు శేఖర్. విను అంటే వందనానా, వినితానా, ఎవరైతే ఏమి? ఆమెను చూడాలన్న కోరిక కలిగింది అతనికి. వద్దప్ప, ఇప్పటికే పొద్దైపోయినది. ఇప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చుంటే తెల్లారి బెంగళూరు వచ్చినా మెలకురాదు అంటూ స్నేహితురాళ్ళ అభ్యర్థనని తిరస్కరించింది. విను దిగేది బెంగళూరులో అన్న సంగతి తెలుసుకున్న శేఖర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. విను, నిన్న జరిగిన పోటీల్లో నీకు ఫస్ట్ ప్రైజ్తో పాటు గాన గంధర్వ బిరుదు కూడా ఇస్తే ఎంత బాగుండేది. అంటే ఈ అమ్మాయి ఏదో పాటల పోటీకి బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిందనమాట. అందులో ఈ వినుకి ఫస్ట్ ప్రైజ్ రావడం ఏమాత్రం ఆశ్చర్యం లేదు అని అనిపించింది అతనికి. నిన్న నువ్వు తుంగా తీర నివాసి అని పాడుతున్నప్పుడు ఆ జడ్జి గారు కూడా
ఒకటే తలాడిచ్చేస్తున్నాడు తెలుసా అన్నారు వాళ్ళు. నిన్నటి సంగతి అయిపోయింది కదా, ఇక పడుకుందాం అంటూనే విను లేచిన శబ్దం. వీరందరూ కాలేజీ అమ్మాయిలై ఉంటారు అని అనుకున్నాడు శేఖర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నా బెర్తు నాకు ఇస్తారా? శేఖర్ తలెత్తి చూశాడు. అది విను కంఠధ్వనిగా గుర్తుపట్టాడు. బంగారు ఛాయగల నాజూకైన శరీరం, విశాలమైన నల్లని కళ్ళు, పొడవాటి ముక్కు, దట్టమైన పొడవాటి జడ, కైపెక్కించే పెదవుల తీరు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పలువరుస. ఒక చేతిలో బెడ్షీట్, మరో చేతిలో టికెట్ పట్టుకొని నిలబడి ఉంది. నలుగురిలో ఉన్నాడన్న సంగతే మరిచి శేఖర్ తదేక దృష్టితో ఎదురుగా నిలబడ్డ సుందరాంగిని చూస్తూ ఉండిపోయాడు. పింక్ కలర్ చీర, అదే కలర్ బ్లౌజ్ వేసుకున్న ఈ నిరాభరణ సుందరి మీద దృష్టి తిప్పుకోవడం కష్టమైంది అతనికి. కొంచెం లేస్తారా, ఇది నా బెర్త్, రెండోసారి హెచ్చరిస్తే కానీ ఒళ్ళు తెలియలేదు శేఖర్కి. కొంచెం సిగ్గుపడి లేచి నిలబడ్డాడు. ఇది నా బెర్త్, S28. కాదు, నా బెర్త్ ఇది, చూడండి S28. ఆమె మాటలో వాదన లేదు, వినయం ఉంది. సరే, ఇద్దరికీ ఒకే బెర్తును క్లర్క్ పొరపాటునిచ్చి ఉంటాడు, ముందు సంగతి ఆలోచిద్దాం అంటూ శేఖర్ టీసీని పిలవడానికి వెళ్ళాడు. విను S28 బెర్తుకు ఒక మూలగా కూర్చుంది. శేఖర్తో వచ్చిన టీసీ ఇలా జరగడం మామూలు విషయమే అన్నంత తేలిగ్గా, అవును వినుత FS28, శేఖర్ MS28, నిజమే, ప్రస్తుతానికి ఎలాగో సర్దుకోండి, నెక్స్ట్ స్టేషన్లో చూస్తా అంటూ టీసీ నిర్వికారంగా ముందుకెళ్ళిపోయాడు. ఎలా సర్దుకోవాలబ్బా అంటూ క్షణం ఆలోచించిన శేఖర్, సరే మీరు బెర్త్ తీసుకోండి, హోల్డర్ విప్పి కింద పరుచుకుని నేను పడుకుంటా అన్నాడు. నా నుంచి మీకు తొందర ఐ మీన్ ప్రాబ్లం. ఓహో, తొందర అంటే ప్రాబ్లమా అనుకున్నాడు పైకి. చచా పర్వాలేదు, మీరు పడుకోండి. వినుత మరేం మాట్లాడలేక అటు తిరిగి పడుకుంది. కింద హోల్డర్ పరుచుకొని శేఖర్ స్వర కోకిల వినున తలుచుకుంటూ పడుకున్నాడు. అనంతపురంలో ఒక ప్రయాణికుడు దిగిన తర్వాత ఖాళీ అయిన బెర్త్ మీద పడుకున్న శేఖర్కు బెంగళూరు వచ్చాక కానీ మెలకు రాలేదు. హడావిడిగా ఒక చేత్తో సూట్ కేసు, మరో చేత్తో హోల్డరు పట్టుకొని దిగిన శేఖర్ని చూసి ఎవరో కిహి కిహి అంటూ నవ్వారు. సోగ్గాడైన శేఖర్కి అదోలాగా అయింది. ట్రిమ్గా డ్రెస్ చేసుకుని అందంగా టీవీగా ఆఫీసర్ హోదా వలకబోస్తూ రైలు దిగి కిట్టీకి ఎదురవ్వాలి అని అనుకున్నాడు. కానీ రాత్రి విను ఆలోచనలతో ఎప్పటికోగానే నిద్ర పట్టలేదు. మెలకు వచ్చేసరికి బెంగళూరు రావడంతో లుంగితోనే దిగిపోయాడు. వినుత కోసం అతని కళ్ళు వెతికాయి, కానీ ఆమె బదులుగా కిట్టి కనిపించాడు. కిట్టి నవ్వుతూ, హలో శేఖర్, ఇదేంట్రా ఇలా ఉన్నావు, రైల్లో ప్రయాణించావా లేక నడుచుకుంటూ వచ్చావా అంటూ చనువుగా వెన్ను మీద చరిచిన చరుపుకి వెన్నెముక్క విరిగినంత బాధ కలిగింది శేఖర్కి. ఏం చేయమంటావురా, బాగా నిద్ర పట్టేసింది, ఈ వేషంతో వస్తే బాగుండదు, కానీ ఒక్క నిమిషం డ్రెస్ మార్చుకొస్తానే అంటూ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో ట్రిమ్గా తయారై వచ్చాడు. మ్యాజెస్టిక్ సిటీ బస్టాండ్కి వచ్చి పిణ్యా వెళ్ళే బస్సు ఎక్కి ఇంటికి చేరేసరికి 11 దాటింది. రాజశేఖర్, రా ఉల్లాసగా ఉన్నావా, ప్రయాణం బాగా సాగిందా, అమ్మా నాన్న బాగున్నారా? ఆనందంతో ప్రశ్నల వర్షం కురిపించసాగారు శాంతమ్మగారు. అన్నిటికీ సమాధానం చెప్పాడు శేఖర్. శేఖర్, ఈరోజు నేను ఆఫీస్కి సెలవు పెట్టాను, పద నీకు బెంగళూరు అంతా చూపిస్తా, ఇంతకు ముందెప్పుడు రాలేదు కదా ఇడ్లీ తింటూ అన్నాడు కిట్టి. కిట్టి మాట్లాడే తెలుగులో కన్నడ మిక్సింగ్ అధికంగా ఉంది. శాంతమ్మత చక్కగా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతుంది అని అనుకున్నాడు. ముందు రూమ్ ఎతుకుదాం కిట్టి అన్నాడు శేఖర్. ఇప్పుడు రూమ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది శేఖర్, మా ఇంట్లోనే ఉండొచ్చుగా అన్నాడు కిట్టి. కిట్టి, 2-3 రోజులు ఉండే మాట కాదు కదా, ఇక్కడ ఉద్యోగం చేసే వరకు నాకు రూమ్ ఎలానూ కావాలి. ఏంట్రా శేఖర్, వచ్చి రావడంతోనే వేరే వెళ్ళిపోతానంటావు, ఇదేం బాగాలేదు నిష్ఠూరంగా అన్నాడు కిట్టి. అది కాదు కిట్టి, ఇది మా ఊరు కాదు, వేరే చుట్టాలు పక్కాలు ఎవ్వరూ లేరు మీరు తప్ప. ఏదో మొదటిసారిగా వచ్చిన ఉద్యోగం ఇది, వదులుకోకూడదన్న భావంతో వచ్చాను. 2 మంచి సంస్థల్లో ఇంటర్వ్యూలు అయినాయి. హైదరాబాద్, విజయవాడల్లో ఉద్యోగం వస్తే మాత్రం తిరిగి వెళ్ళిపోతాను. సరే నీ ఇష్టం, నా స్నేహితులకు 4 చెప్తే చాలు, నిమిషంలో దొరికిపోతుంది ఇల్లు.
నీ ఆఫీసు పిన్యా దగ్గరే కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఇల్లు చూద్దాం అన్నాడు. 2 రోజుల్లో ఉద్యాన నగరిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరును చూడటం అయింది. శేఖర్, నాకు బెంగళూరు బాగా అలవాటైంది. స్నేహితులు కూడా ఇక్కడే ఏర్పడ్డారు. దీన్ని వదిలి వేరే ఊరికి వెళ్తే ఊపిరి కట్టేసినట్టు అవుతుంది అన్నాడు కిట్టి. నిజమే, ఎవరి ఊరు వాళ్ళకి స్వర్గం. వచ్చిన 3వ రోజు కిట్టి స్నేహితుడు షాన్ బాగ్ చెప్పిన ఇంటిని చూడ్డానికి వెళ్ళారు. నేల మంగళాకి దగ్గరగా ఉంది ఆ ఇల్లు. విశాలమైన స్థలం, చుట్టూ మల్లెతీగల ఫెన్సింగ్. మరీ పాత అలాగని కొత్త కానీ ఒక ఇల్లు. దాని చుట్టూ మామిడి, జామ, పనస, సపోటా, బొప్పాయి, బత్తాయి లాంటి పళ్ళ చెట్లు, వివిధ రకాల పూల చెట్లు, లతలు, కూరగాయ మొక్కలు ఎంతో సొగసులు వలకబోస్తూ ఉన్నాయి. ఇలాంటి చెట్ల మొక్కలతో కూడిన ఇంటిని మునుపెన్నడూ చూడలే శేఖర్. ఆ ఇంటి డాబాపై మరో గది ఉంది. దాన్ని అద్దెకిస్తారేమో అనుకున్నాడు కిట్టి. ఆ ఇంటి తలుపులు తట్టాడు. తలుపులు తెరిచిన ఆ వ్యక్తిని చూసి అవాక్కయ్యాడు శేఖర్. ఆ వ్యక్తి మరెవరో కాదు, గాన కోకిల వినుత. ఆమె కూడా అంతే ఆశ్చర్యపోయింది. ఈ సంగతి తెలియని కిట్టి, భీమన్న గారున్నారా అని అడిగాడు. వెంటనే సర్దుకున్న వినీత, ఉండారు, రండి లోపలికి అంటూ లేడీలా లోపలికి పరిగెత్తింది. చిరిగిన సోఫా, పాత కుర్చీలు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఏది ఏమైనా ఈ ఇంటిని అద్దెకు తీసుకోవాలి అని అనుకున్నాడు శేఖర్. భీమన్న పెట్టిన అన్ని షరతులకి ఒప్పుకొని అడ్వాన్స్ ఇచ్చేశాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన అతడు ఎంతో ఉల్లాసంగా చెప్పాడు. కిట్టి మాత్రం నాకేమిటో అద్దె ఎక్కువ అనిపించిందిరా, అనవసరంగా తొందరపడి ఒప్పుకోకురా, మరొక 2 రోజుల్లో తక్కువ అద్దెగల మంచి ఇల్లు చూసి పెడతా. షాన్ బాగ్తో చెప్పి అడ్వాన్సు వెనక్కు తెప్పిస్తా అన్నాడు. కానీ మృదువుగానే అతని మాట తోసిపుచ్చాడు శేఖర్. పాపం కిట్టికేం తెలుసు శేఖర్ అంతరంగం. శేఖర్ వినుత పరిచయం విషయం మాత్రం బయటపెట్టలేదు. రోజులాగానే ఉదయాన్నే లేచి వినుత ఒక చేతిలో చీపురు, మరొక చేతిలో నీళ్ల బకెట్టు తీసుకుని కల్లాపు చల్లి ముగ్గులు వేయడానికి వచ్చి సూర్యోదయ దృశ్యాన్ని చూసి పులకించిపోయింది. అరుణ కాంతులు బెదజల్లబడిన వినీల ఆకాశం, విహంగాల కెలకెల రావాలు, విచ్చుకున్న సుమబాలల మందహాస పరిమళాలు, ఇవి రోజు చూస్తున్న దృశ్యాలే అయినా ఆమెకు ఎప్పటికప్పుడు నిత్య నూతన ఉత్సాహానికి ప్రోత్సాహకాలు, స్ఫూర్తి కూడా. కానీ ఈరోజు ఆమె ఎందుకో మరింత హర్షోల్లాసానికి లోనైంది. తోటను చీపురుతో శుభ్రం చేస్తూ పారిజాత చెట్టు వద్ద చేరుకుంది. నక్షత్రాల్లాగా కింద పడిన ఆ పారిజాత పువ్వుల్ని ఏరి ఒక గట్టుపై గుట్టగా పోసింది. మరికొన్నిటిని వాసన చూసింది. వినుత పూలతో ఆడడం, ఆనందపడడం తదితర చేష్టలను శేఖర్ మేడపైన తన గది కిటికీ నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు. ఈ విషయం గురించి ఏమాత్రం తెలియని వినుత తన భావనా ప్రపంచంలో నుంచి బయటకు వచ్చి చురుకుగా తన పనిలో తాను నిమగ్నం అయిపోయింది. భీమన్న గారు మహా మాటకారి మనిషే కాదు, సూటిగా పోయే వ్యక్తిత్వం కలవారు కూడా. తాత తండ్రులు దగ్గర నుంచి ఇక్కడే స్థిరపడడం వల్ల మాట్లాడేది తెలుగు అయినా కన్నడత్వం, కన్నడ మాటల యాస బాగా ఉంది అనిపించింది శేఖర్కి. శేఖర్ గారు, ఏం కావాలన్నా సిగ్గుపడకుండా అడిగేయండి, ఇది కూడా మీ ఇల్లు అనుకోకుండా అన్నారు నిండు మనసుతో. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎటువంటివి అన్నది శేఖర్కి అర్థం కాని యక్ష ప్రశ్న. ఒకటి మాత్రం గ్రహించాడు, వినూత ఆ ఇంట్లో నిరంతరం పనిచేసే ఒక యంత్రం లాంటిది అని. శేఖర్ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు వెళ్తే వచ్చేది సాయంత్రం 6 గంటలకే. అతను ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కు వెళ్లే వరకు వినుత పేరు అతని చెవిన అనేక సార్లు వినపడుతూనే ఉంటుంది. విను, గిన్నెలు తోమావా? విను, బట్టలు ఉతకడం అయిందా? విను, పిండి మిషన్కి వెళ్ళావా? పూల మాల కట్టావా? కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక పని కోసం కాదు, ప్రతి పనికి ఆమె పేరు జపిస్తూనే ఉంటారు. ఇంతకీ ఆ వినుత ఎవరు? ఇంటి పనమ్మాయా, అనాథ పిల్ల అని శేఖర్ ఆలోచిస్తూనే, పని పిల్ల అయి ఉండదు, కాలేజీకి వెళ్తోంది కదా అనుకున్నాడు. అంతేకాదు, భీమన్నని పెద్దప్ప అని పిలుస్తోంది కాబట్టి అనాథ కూడా అయి ఉండదు అని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు శనివారం ఆఫీస్ నుంచి పెందలాడే వచ్చిన శేఖర్ హాయిగా నిద్రపోయాడు. అంతలో గాల్లో తేలుతూ వచ్చిన
ఆ గంధర్వ గానం అతన్ని తట్టి లేపింది. చటుక్కున కిటికీ దగ్గరికి వచ్చి కిందకు చూశాడు. మొక్కలకు నీళ్లు పోస్తూ తనకు తెలియకుండానే పాడుతోంది వినుత. ఎప్పుడు చూడు పాట పాట, ఇదేం పిచ్చి ఏమో. ముప్పొద్దులా పాటలు పాడుకుంటూ కూర్చుంటే పని వాడు చేస్తాడు. దొడ్లో గిన్నెలు గుట్టలుగా పడున్నాయి. నేనెంత గడ్డి పెట్టినా అంతే ఈ పిల్ల అంటూ లోపల నుంచి వచ్చిన ఒక శూర్పణక గార్ధవ కంఠం సన్నుగుడుతో వినుత పాట ఆపేసి లోపలికి పరిగెత్తింది. శేఖర్ ఖిన్నుడైపోయాడు. ఇలాంటి సుమధుర కంఠం ఎంతమందికి ఉంటుంది? నిజంగా ఇదొక వరం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సంగీతం నేర్చుకో అని చెల్లెలు సురభికి ఎన్నిసార్లు చెప్పాడు అతను. దానికి ఆ శ్రద్ధే లేదు. ఇక సుమధుర కంఠమూ లేదు అనుకుంటూ దూరంగా ఉన్న చెల్లెలపై విసుక్కున్నాడు. క్షణం తీరికలేని ఒత్తిడి భరిత వాతావరణంలో కూడా వినుత పాడుతుంది. ఆమెకు ఎలాంటి ప్రోత్సాహం ప్రోద్బలం లేవు. పాపం, పాడేటప్పుడు ఆపకూడదన్న కనీసం జ్ఞానం కూడా ఈ కుటుంబ సభ్యులకి లేదు అని అనుకున్నాడు. వారి ప్రవర్తన వినుత కన్నా శేఖర్కే ఎక్కువ బాధ కలిగించింది. వినుత మామిడి చెట్టు కింద కూర్చుని ఏదో కూనిరాగం తీస్తూ గిన్నెలు తోమడంలో నిమగ్నమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంటి వారి స్వభావాలు, వారి సంబంధ బాంధవ్యాలు శేఖర్కి తెలియసాగాయి. వినుత తల్లి తండ్రి లేని అనాథ. ఆమెకు వితంతు సవతి తల్లి ఉంది. పేరు రామక్క. రామక్కకి ఒక్క కొడుకున్నాడు. వాడు పరమ మొద్దు. అందుకే రామక్కకి తెలివిగల వినుతను చూస్తే మంట. వినుత అందం, తెలివి ఆమెకు పుండు మీద ఉప్పు కారం రాసినట్టు ఉంటుంది. ఆ ఇంట్లో మరో వృద్ధురాలు సీతమ్మ. వినుతపై పెత్తనం చలాయించడంలో ఆమె కూడా దిట్టే. వినుత పెదనాన్న భీమన్న గారు, ఆయన భార్య తులసి. వారికి 4 సంతానం కాక వచ్చే పోయే చుట్టాల తాకిడి ఎక్కువే. ఈ ఇల్లు వినుత తల్లిది. తండ్రి 2 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. భీమన్న గారికి 2 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతానికి ఆయన ఇంటి పెద్ద. ఆర్థికంగా చూస్తే చాలా సామాన్యమైన కుటుంబం అది. చెప్పుకోదగ్గది ఏమిటి అంటే వినుతపై అధికారం చలాయించడం జన్మ హక్కుగా భావిస్తారు ఆ ఇంటి సభ్యులు. ఆమె ఇంట్లోనే ఉంటూ ఆమెపై పెత్తనం చలాయిస్తారు. రామక్క సంగతి చెప్పక్కర్లేదు. ఆ ఇంట్లో వినుతపై అంతో ఎంతో ప్రేమ ఆప్యాయతలు చూపించేది భీమన్న గారు ఒక్కరే. ప్రతిరోజు రాత్రి భోజనమైన తర్వాత మామిడి చెట్టు కింద మంచం వేసుకుని, విను, మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు కానీ ఇలా వచ్చి కూర్చుని కనక పురంధరదాస్ పాటలు పాడు అంటూ ఆ వసంతలక్ష్మిని ఎంతో ఆప్యాయంగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. అంతే. పెదనాన్న ఈ ప్రేమ పూరిత పలకరింపుతో అలసటంతా మర్చిపోయి ఉత్సాహంగా గళం విప్పుతుంది. ఆ సమయంలో మేడ మీద ఉన్న శేఖర్ తన సర్వేంద్రియాల్ని చెవులుగా చేసుకుని సంగీతం ఆస్వాదనలో మునిగిపోతాడు. మాటకారి అయిన భీమన్న గారి నుంచే చంద్రశేఖర్కి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. వినుత ఇంతవరకు శేఖర్తో నేరుగా మాట్లాడనే లేదు. ఆమెకు తీరిక లేకపోవడంతో పాటు అపరిచితుడైన పరాయి యువకుడితో మాట్లాడవలసిన అవసరం మాత్రం ఏముంది? వినుత మ్యూజిక్ ప్రధాన సబ్జెక్టుగా BA 2వ సంవత్సరం చదువుతోంది. కాలేజీ వైపు నుండి కల్చరల్ సంస్థలు ఏర్పరిచే పోటీల్లో పాల్గొని అనేక ప్రైజులు సొంతం చేసుకుంది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని తన సంగీత సత్తా నిరూపించుకుంది. ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన ఆ కుటుంబ సభ్యులకు లేదు. చేసుకునే ఆలోచన వినుతకు ఉన్నట్టు కూడా లేదు. అందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండాలి కదా. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలి, డబ్బు కూడబెట్టాలి. అందుకు ఇంకా 2-3 ఏళ్ళు పడుతుంది. చింత చెట్ల నుంచి చింతపండు కోయించి గింజలు తీసి మేడ మీద ఉన్న ఖాళీ స్థలంలో ఎండబెట్టాలి. వినుత గింజ తీసి చింతపండును పెద్ద బుట్టలో వేసుకుని పైకి మోసుకొచ్చింది. మేడ మీద ఒక మూల శేఖర్ రూమ్ ఉంది. ఈత చేపను పరుస్తూ, బిసూలికి చింతపండును వణిగిస్తే మీకేం తొందరయ్యేది లేదు కదా, ఎండకు ఇక్కడ చింతపండు ఎండబెట్టడం వల్ల మీకేం ఇబ్బంది ఉండదు కదా అని శేఖర్ని వినుత అడిగింది. వినుత కన్నడ మిక్సింగ్ తెలుగు శేఖర్కి ఇప్పటికి అర్థమైంది. ఆ మిక్సింగ్ తెలుగు బాగానే అర్థమవుతోంది కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ మాటలు అతనికి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. వినుత శేఖర్తో మాట్లాడిన మొదటి మాట ఇది. నాకేం ఇబ్బంది లేదు, ఎండబెట్టండి.
చింతపండు మీది, ఇల్లు కూడా మీదే, నాకెందుకు ఇబ్బంది? విను, నేను నీవాడినే. ఈ మాట మాత్రం మనసులో అనుకున్నాడు శేఖర్. ఆమెతో మాట్లాడాలన్నదే బలమైన కోరిక, కానీ ఎలా అన్నదే అతని ఆలోచన. ఈ అమాయకపు పిల్ల చింతపండు ఆరవేయడం అయిపోయినట్టుంది. చీర కొంగు దులుపుకుంటూ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో రాదో అనుకుని ఎలాగైనా మాట్లాడించాలి అని అనుకున్నాడు శేఖర్. మీరు చాలా బాగా పాడతారు అన్నాడు. చాలా థ్యాంక్స్. మీరు రేడియోలో కూడా పాడొచ్చు కదా. నేను చాలా రోజులుగా రేడియోలో పాడుతూ ఉంటాను, మీకు తెలియదా? నిజంగా నాకు తెలియదు, తెలుసుకోకుండా బయటపడ్డానే అని అనుకుంటూ. ఈసారి పాడినప్పుడు చెప్తాలే, కొంచెం దారి విడుస్తారా? తనకు తెలియకుండానే ఆమె దారికి అడ్డంగా నిలబడ్డ శేఖర్ చటుక్కున పక్కకి తప్పుకున్నాడు. ఆమె మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ శేఖర్ భీమన్న గారి కుటుంబానికి చేరువవసాగాడు. అప్పుడప్పుడు ఆ ఇంటికి భోజనానికి కూడా వెళ్తుండేవాడు. వినుత ఇతనితో మాట్లాడకపోయినా చూసినప్పుడు స్నేహపూర్వకంగా నవ్వుతూ ఉంటుంది. శేఖర్ బ్యాంక్ కొలీగ్స్ మధ్య అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు మ్యాచ్లో పాల్గొనడానికి తనే గవాస్కర్ అన్నంత పోజు పెడుతూ బరిలో దిగాడు శేఖర్. అంతే వేగంగా వచ్చిన బంతి అతని చేతికి బలంగా తాకడం వల్ల ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు ప్లాస్టర్ వేసి 2 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. అందుకు శేఖర్ కిట్టి ఇంటికి వెళ్దామనుకున్నాడు, కానీ భీమన్న గారు ఒప్పుకోలేదు. ఆ రెస్ట్ ఏదో తన ఇంట్లోనే తీసుకోమన్నాడు. మీ ఒక్కరి కోసమే మేము ప్రత్యేకించి చేసేది ఏమీ లేదు నిండా. మా ఇంట్లో వినుతుంది, జనాలు ఉండారు, మీరు బరువా, మీ అవసరాలన్నీ మేము చూసుకుంటాం. ఈ విషయంలో మీరు బేజారు చేసుకోకండి అన్నాడు. చెప్పడమే కాదు, ఆయన శేఖర్ యందు అంతే శ్రద్ధ తీసుకున్నాడు కూడా. భీమన్న గారి నోరెంత లౌడ్ స్పీకరో. విను, రాజశేఖరం గారి బాధ్యత నీదే అన్నారు. ఆమె తప్ప ఆ ఇంట్లో ఇలాంటి పనులు బాధ్యతలు తీసుకునేవారు ఎవరున్నారు? ఉన్న పనులు చాలవన్నట్టు ఆమెకు ఇదొక అదనపు భారం అనుకున్నాడు శేఖర్. వినుత ఏడవడం కానీ బాధపడడం కానీ విసుక్కోవడం కానీ ఇంతవరకు శేఖర్ చూడలేదు. బహుశా తన కన్నీటిని నీటి రూపంతో తనకిష్టమైన పారిజాతం, మల్లె, చామంతులకు పంచి హృదయాన్ని తేలిక చేసుకుంటుందేమో అని అనుకున్నాడు అతను. వినుత పెళ్ళి అత్తారింటికి వెళ్తే తర్వాత కానీ వీళ్ళకి ఆమె విలువ తెలిసి రాదు అని అనుకున్నాడు. అంతలో కాఫీ కప్పుతో పైకి వచ్చింది వినుత. శేఖరు మైమరిచిపోయాడు ఆమె చేతి కాఫీ తాగి. ఒకరోజు మధ్యాహ్నం అమ్మాయిల కిలకిల రావాలు అతనికి వినిపించాయి. పనస చెట్టు నీడలో కంబళిపరిచి వినుత ఆమె స్నేహితురాళ్ళు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో కొందరు కన్నడ అమ్మాయిలు కూడా ఉన్నారు. తెలుగు కన్నడ భాషలో వారి సంభాషణ జరుగుతోంది. దీపావళికి వాళ్ళందరూ కొనుక్కోబోయే చీరలు, డ్రెస్సుల విషయమై మాట్లాడుకుంటున్నారు. నాకు నేరేళ్ల రంగు చీర అంటే చాలా ఇష్టం. దీపావళికి అదే కలర్ తెమ్మని మా పెద్దప్పకి చెప్పాను అంది వినుత. నేరేళ్ల రంగు అంటే ఏ కలరో శేఖర్కి అర్థం కాలేదు. ఆ రాత్రి భీమన్న గారు అందరికీ చీరలు తెచ్చినట్టున్నారు. వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. విను, నేరేళ్ల రంగు చీర దొరకలేదు, అందుకే నీలి రంగు చీర తెచ్చుండా. వచ్చే ఏడాది ఈ కలర్ తెస్తాలే అన్నారు భీమన్న గారు. పోనీలే పెద్దప్ప, నీలిరంగు కూడా నాకు నచ్చుతుంది. వినుత మాటలు విన్న శేఖర్కి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే తన చెల్లెలు సురభి జ్ఞాపకం వచ్చింది. తనకు ఇష్టమైన కలర్ చీర కోసం 70 అంగళ్ళైనా తిరుగుతుందే కానీ సర్దుకునే గుణం ఏమాత్రం లేదు. వినుత వయసే దాంది కూడా అనుకున్నాడు శేఖర్. ఏమాత్రం ఓటమిని అంగీకరించిన స్వభావం సురభిదైతే నిరాశను ఓటమిని కూడా నవ్వుతూ ఆహ్వానించే వ్యక్తిత్వం వినుతది అని అనుకున్నాడు. సురభికి అడిగిందల్లా సమకూర్చి తల్లి, తండ్రి అన్నలు ఉన్నారు. కానీ వినుతకి ఎవరున్నారు? తన అన్ని కోరికలను మనసులోనే చంపుకొని నవ్వడం నేర్చుకుంది. కానీ ఈ నవ్వు వెనుక దాగిన విషాదము ఒక్క వినుతకే తెలుసు. మరుసటి రోజు కనపడ్డ వినుతతో నేరేళ్ల రంగు అంటే ఏమిటి అని అడిగాడు. అదే తింటామే ఆ పండు, అది తింటే నాలికంతా నీలిగా అయిపోతుందే అది. ఓ, నేరేడు పండా అన్నాడు. అంటే నేరేడు కలర్ అన్నమాట. ఎందుకు అడిగారు అంది. ఏమీ లేదు, ఊరికే అన్నాడు. తనకింత సేవ చేసిన వినుతకు నేరేడు కలర్ చీర కొనివ్వడం ఏమంత కష్టమైన పని కాదు. కానీ ఈ సంకోచం సహజం.
ఎందుకంటే ఆమెకు వచ్చే ఆ నిందల గురించి భయపడి ఊరుకున్నాడు శేఖర్. కిట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. శేఖర్ వెళ్ళిపోతా అనేవాడు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలా ఏంటి విశేషం అని అడిగాడు ఒకసారి తమాషాగా. అబ్బే అలాంటిదేం లేదు, ఇక్కడికి వచ్చాక ఈ ఊరు బాగుంది అని అనిపించింది అంతేనా. వినుత మధురమైన గానానికి బందీవైపోయావేమో అని అనుకున్నా. వినుత పాడుతున్న సంగతి బెంగళూరుకి మొత్తానికి తెలుసు. నీకు ఆ అమ్మాయిపై చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అలాంటిదేమీ లేదప్పా, కోలార్ అమ్మాయిని అమ్మ బుక్ చేసేసింది, అందుకే నేను అడిగాను అన్నాడు కన్ను గీటుతూ కిట్టి. శేఖర్ హైదరాబాదు ఎన్ఆర్ఎస్ఎస్ఏ ఇస్రోలో ఒక భాగంలో జాబు దొరికిందన్న సమాచారం టెలిగ్రామ్ మూలంగా తెలిసింది. అతని సంతోషానికి అవధులు లేకపోయాయి. తనకు ఇష్టమైన హైదరాబాదులో సొంత ఇంట్లో ఉండొచ్చు అనుకున్నాడు. అంతేకాదు అమెరికాకి వెళ్ళే అవకాశం అధికం. ఇది శేఖర్ ఆనందానికి ముఖ్యమైన కారణం. శేఖర్ కలల లోకం నిజానికి హైదరాబాద్ కాదు, అమెరికా. సంపన్న భరిత అమెరికా. అక్కడికి వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆ దేశాన్ని చేరగలిగే ఉద్యోగాన్ని దక్కించుకోవాలన్నదే శేఖర్ కోరిక. ఇంటర్వ్యూ ఇస్రోలో. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే అమెరికాకి పంపిస్తాం, పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోండి అన్నాడు అధికారి. బెంగళూరులో బ్యాంక్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగంలో అమెరికా వెళ్ళడం సాధ్యం కాదు. ఇస్రో నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదాకా ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇందులో చేరాడు. అప్పుడే సంవత్సరమైంది. శేఖర్ సంతోషంతో సామాను సర్దుకున్నాడు. విషయం విన్న భీమన్న గారు స్వయంగా పైకొచ్చారు. ఏవండా, మీ ఊరికి వెళ్ళిపోతుండారంట, ఇంతకన్నా మంచి పని చిక్కిందా? ఊరు భద్రంగా వెళ్ళిరండి. ఎప్పుడైనా వస్తే మా ఇంటికే రండి, ఏ హోటల్కు వెళ్ళకండి. మీరు ఇన్ని రోజులు కాలం బాగా కలిసింది అన్నాడు. ఊరు వెళ్ళబోయే ముందు కిట్టి ఇంట్లో, భీమన్న గారింట్లో భోజన మర్యాదలు జరిగాయి శేఖర్కి. భీమన్న గారు, మీరు హైదరాబాద్కి తప్పకుండా రావాలి, మర్యాదగా ఆహ్వానించాడు శేఖర్. హైదరాబాద్కి రావాలప్ప, మా చెల్లె లాడనే ఉంది, రమ్మని ఓటే గొడవ చేస్తుంది. ఆడుకొచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానులేండా అన్నాడు. ఊరికి బయలుదేరే ముందు శేఖర్కి వినుత గుర్తొచ్చింది. ఆమెకు ఏమి ఇవ్వాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన దగ్గరున్న శ్రీశ్రీ కృష్ణశాస్త్రి పుస్తకాలను ఆమెకు ప్రజెంట్ చేసి, మీ పాటలకు దూరం అవుతున్నందుకు బాధగా ఉంది అన్నాడు. వినుత చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనక విషాద ఛాయ అలుముకోవడం శేఖర్ గమనించకపోలేదు. ఇంట్లో తన పాటను మెచ్చుకునే ఏకైక శ్రోత దూరం వెళ్ళిపోవడం ఆమెకు బాధ కలిగించింది. బహుశా ఇదే తమ ఇద్దరి చివరి కలయికేమో. అతడికి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. తను హైదరాబాద్ వెళ్ళలేదు. వెళ్ళినా అతన్ని కలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఏముంది? వినుత ఆలోచిస్తూ మళ్ళీ విషాదంగా నవ్వుకుంది. కానీ వారి జీవితాల్లో విధి ఆడించబోతున్న ఆట ఆ సమయంలో వాళ్ళిద్దరికీ తెలియదు. రాజశేఖరు, గిరీషు, సురభి వీరు ముగ్గురు సంస్కృత పండితులైన శ్యామ్ సుందర్ గారి పిల్లలు. బంధువులు, తోటి ఉపాధ్యాయులు శ్యామసుందరం గారిని శ్యామన్న గారు అని ఆప్యాయంగా సంబోధిస్తారు. గతంలో ఎప్పుడో మల్కాజిగిరి దగ్గరున్న ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. శ్యామన్న గారి భార్య గౌరమ్మ. మగపిల్లలు చదివి మంచి ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఇంటిని పెద్దగా అందంగా కట్టవచ్చును అన్నది ఆమె కోరిక. కానీ ఆ కోరిక ఆమెకు ఇప్పటికీ తీరలేదు. కారణం భర్తకు వచ్చే ఆ జీతపు రాళ్లే సంసారానికి ఆధారం. ఎలాంటి ఇతర సంపాదన లేదు. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, పిల్లలకు చదువులు, సంసారాన్ని కష్టంగానే ఎదుకురావడం వల్ల కొన్ని కోరికలు, కాంక్షలు తీర్చుకునే సమయం కూడా ఇంకా కలిసి రాలేదు గౌరమ్మకి. అయితే శ్యామన్న గారిది గొప్ప వ్యక్తిత్వం. వివేకి, నిదానస్తుడు, ఓర్పు గలవారన్న మంచి పేరుంది అతనికి. ధనం విషయంలో పేదైన, గుణ సంపదను కలవారాయన. అలాగే గౌరమ్మ తెలివిగల చురుకైన గృహిణి. భర్త మితమైన సంపాదనతోనే ఎలాంటి అప్పులు చేయకుండా ఇంటి పనంతా ఒక్కటే నిభాయిస్తూ అంతో ఎంతో కూడబట్టి సదుపయోగపరుస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా మగపిల్లల్ని చదివించింది. ఇప్పుడు చేతికి వచ్చిన పిల్లలే ఆమెకు ఆస్తి. లౌకిక విషయాల్లో శ్యామన్న గారు నిర్లిప్తులనే చెప్పొచ్చు. అందుకు విరుద్ధ దశలో గౌరమ్మ ఆడంబరాలపై కోరికలు అనేకం. భర్త సంపాదనలో ఆమె ఏ కోరిక నెరవేరలేదు. కొన్ని నెరవేరినా అంతకన్నా బలమైన మరొక కోరిక చోటు చేసుకునేదే ఆమె మనసులో. పేరంటాళ్లకు
పెళ్ళిళ్లకు వెళ్ళేటప్పుడు కార్లలో వచ్చే తనతోటి మహిళల పట్టు చీరలు, వజ్రాల నగల ఆభరణాలకు ఆమె మనసు లొంగిపోయి బాధగా నెట్టూర్చేది. మరి వచ్చే ఎపిసోడ్లో ఈ వినుత శేఖర్ మళ్ళీ కలుస్తారా? అమెరికా వెళ్ళిపోతే అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అతని తల్లి కోరికలు ఏంటి, అవి తీర్చగలుగుతాడా? ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్కి కనీసం ఒక 50 లైకులైనా ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.